అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుకు అక్కడి పార్లమెంటు గట్టి బ్రేకులు వేసింది. ఇరాన్తో ముదురుతున్న వివాదంపై కాంగ్రెస్ అధికారికంగా ఆమోదం తెలిపే వరకు సైనిక చర్యలను పూర్తిగా నిలిపివేయాలని కోరుతూ డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన వార్ పవర్స్ రిజల్యూషన్ దిగువ సభలో పాస్ అయింది. అధ్యక్షుడి ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేలా సాగిన ఈ ఓటింగ్ శ్వేత సౌధం ఆశయాలకు తీవ్ర ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ CNN నివేదిక ప్రకారం ఈ కీలక తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా వ్యతిరేకంగా 208 ఓట్లు పడ్డాయి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ట్రంప్ సొంత పార్టీకి చెందిన 4 ప్రతినిధులు పార్టీ విప్ను ధిక్కరించి మరీ డెమోక్రాట్లతో చేతులు కలిపారు. అధ్యక్షుడి మిలిటరీ అధికారాలను కట్టడి చేయాలనే డెమోక్రాట్ల పోరాటానికి రిపబ్లికన్ల నుంచి కూడా మద్దతు పెరుగుతుండడం అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చట్టాన్ని ప్రతిపాదించిన న్యూయార్క్ డెమోక్రాట్ నేత గ్రెగోరీ మీక్స్ ఓటింగ్ అనంతరం హర్షం వ్యక్తం చేశారు. రిపబ్లికన్ సభ్యులు కూడా మాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా రాజ్యాంగ బాధ్యతలను మేము నెరవేరుస్తున్నాం. ప్రభుత్వం రాజ్యాంగాన్ని దాటి ప్రవర్తించినప్పుడు చెక్ పెట్టడం మా పని అని ఆయన అన్నారు. నిజానికి మే 21నే జరగాల్సిన ఈ ఓటింగ్ను ఓటమి భయంతో హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని మీక్స్ ఆరోపించారు. మరోవైపు హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ఈ ఆంక్షలను తీవ్రంగా తప్పుబట్టారు. అధ్యక్షుడి దౌత్య అధికారాలను కట్టడి చేయడం వల్ల అంతర్జాతీయంగా అమెరికా బేరసారాల శక్తి బలహీనపడుతుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్లో మన సైనిక లక్ష్యాలు నెరవేరాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది. అధ్యక్షుడిప్పుడు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే పనిలో ఉన్నారు. దానికి ఆయనకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పుడు ఇలాంటి తీర్మానాలు చేయడం దేశానికే ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ రచ్చ ఇలా ఉండగానే పెంటగాన్ విదేశాంగ శాఖల ఇన్స్పెక్టర్ జనరల్స్ రంగంలోకి దిగి ఈ సైనిక చర్యలపై ఉమ్మడి చట్టబద్ధమైన దర్యాప్తును ప్రారంభించారు. అమెరికా చట్టాల ప్రకారం పార్లమెంటు అనుమతి లేకుండా అధ్యక్షుడు ఏ విదేశీ భూభాగంలో అయినా కేవలం 60 రోజులు మాత్రమే సాయుధ బలగాలను ఉంచగలరు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి వైట్ హౌస్ ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఆపరేషన్ ఇప్పటికీ 60 రోజులు పరిమితి దాటిందని పర్యవేక్షక సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఏప్రిల్లో ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించినప్పుడే ఆ 60 రోజుల గడువు మళ్లీ మొదటికొచ్చిందని డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ వాదిస్తున్నారు. ఈ చట్టపరమైన చిక్కుమడి ఎటు దారితీస్తుందో చూడాలి.